అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు అగ్రరాజ్యం గుడ్ న్యూస్ చెప్పింది. రీసెంట్ గా నిలిపివేసిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ ను మళ్లీ ప్రారంభించింది. అయితే కండిషన్స్ అప్లై చేస్తుంది. వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను తప్పనిసరిగా తనిఖీ చేస్తామని వెల్లడించింది. దీనికి సంబంధించి అమెరికా విదేశాంగ శాఖ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. సోషల్ మీడియా వెట్టింగ్ తో అమెరికాకు వెళ్లే ప్రతి వ్యక్తిని పూర్తిగా పరిశీలిస్తారు అధికారులు. దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైళ్ల ప్రైవేటు సెట్టింగ్లను మార్చుకుని పబ్లిక్ ఆప్షన్ పెట్టుకోవాలని సూచించారు. వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వొచ్చా లేదా అనే దాన్ని అంచనా వేయడం కోసం వారి ఆన్లైన్ యాక్టివిటీని అధికారులు తనిఖీ చేయనున్నారు. సంబంధిత విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను పరిశీలించిన తర్వాతే వీసా మంజూరు చేస్తారు. అమెరికాకు వచ్చే విద్యార్థి వల్ల దేశ భద్రతకు ఏ ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాతే వారిని అమెరికా విద్యా సంస్థల్లో చదువుకునేందుకు అనుమతిస్తారు. అప్పుడే వారికి విద్యార్థి వీసా లభిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. అనుష, డొనాల్డ్ ట్రంప్ తన అంటే రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాక కూడా తన మార్క్ అనేది చూపిస్తున్నాడు. ప్రతి విషయంలో ఇటు బిజినెస్ లో గానీ, టాక్సేషన్స్ లో గానీ, అలాగే ఫారెన్ పాలసీలో గానీ ప్రతి విషయంలో కూడా తనదైన మార్క్ కూడా డొనాల్డ్ ట్రంప్ చూపిస్తూ వస్తున్నాడు. జనవరి 21వ తేదీన ఎప్పుడైతే తాను బాధ్యతలు తీసుకున్నాడో అప్పటి నుంచి కూడా చూస్తున్నాము. దాదాపు 6 నెలలు కావస్తుంది డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టి. సో అప్పటి నుంచి కూడా పలు మార్పులు తీసుకొస్తున్నాడు. అలాగే ఇలాన్ మస్క్ ఏదైతే ఉన్నాడో క్యాపిటలిస్ట్, అమెరికాలో వన్ ఆఫ్ ది టాప్ బిలియనియర్, అలాగే క్యాపిటలిస్ట్ తనని చెట్టాపట్టా వేసుకొని తిరిగి అనంతరం కూడా వారిద్దరికి మధ్య పొసగగా పరస్పరం ట్వీట్లతోని అలాగే కామెంట్లతోని కూడా ఇద్దరు విడిపోతారా, అసలు ఇద్దరికి ఒక పర్సనల్ వార్ కూడా యుద్ధం జరుగుతుందా అనే చందన కూడా ఇద్దరు వివరించారు. అనంతరం కూడా టెస్లా అధినేత ఎక్స్పేరిగా ట్వీట్ చేయడము, తాను డొనాల్డ్ ట్రంప్ పైన అలా మాట్లాడాల్సింది కాదు అని అనడము. అలాగే ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ ఇలాన్ మస్క్ కి ట్వీట్ చేశారో ఒక్కసారిగా కూడా టెస్లాకి చెందిన షేర్స్ మార్కెట్ లో పడిపోవడం కూడా మనం చూసాము. అనంతరము మరోసారి ఎప్పుడైతే ఇలాన్ మస్క్ ట్వీట్ చేయడము డొనాల్డ్ ట్రంప్ పైన అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని మళ్ళీ షేర్స్ పుంజుకోవడం ఇదంతా కూడా చూస్తున్నాము. తాజాగా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ మధ్యలో కూడా మనం చూస్తున్నాము. మొదట అసలు ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసినప్పుడు అసలు అమెరికాకి ఈ విషయమే తెలియదని చెప్పడము, అనంతరము G7 సమ్మిట్ కెనడా నుంచి ఉన్న పళ్ళంగా కూడా అమెరికా వెళ్ళిపోవడము, అలాగే ఇంటెలిజెన్స్ అధికారులతోని మానిటర్ చేయడము ఇదంతా కూడా మనం చూస్తున్నాము. దీంతో పాటు మనం ప్రధానంగా చర్చించుకోవాల్సింది పలు దేశాలకు చెందిన విద్యార్థులని డీపోర్ట్ కూడా చేసిన విషయం తెలిసిందే డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వము. అయితే దానిలో భాగంగా గతంలో కూడా వాళ్ళ ఇంటర్నెట్ పోస్ట్ల ఆధారంగా, సోషల్ మీడియా పోస్ట్ల ఆధారంగా, అలాగే గతంలో వారికి ఏమైనా అంటే క్రిమినల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా దాన్ని బేస్ చేసుకొని పెట్టి కేసెస్ ని కూడా బేస్ చేసుకొని కూడా డీపోర్ట్ చేసిన ఉదంతాలు మనం అన్ని కూడా చూసాము. సో తాజాగా అంటే మన ఇండియన్ చెప్పాలంటే మన భారతీయ విద్యార్థులే ఎక్కువ మంది విక్టిమ్స్ ఉన్నారని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అలాగే డీపోర్ట్ చేసిన వారందరి భవిష్యత్తు కూడా అయోమయ గోచరంలో పడింది. ఇంకా అసలు F1 వీసాకే దిక్కులేదంటే ఇంకా H1 దేవుడు ఎరుగు అన్న చందన కూడా ఇంటర్నెట్ వేదికగా సోషల్ మీడియా వేదికగా పలువురు కామెంట్స్ కూడా చేశారు తెలుగు వారు. F1 వీసా అనేది కూడా స్టూడెంట్ వీసాగా చెబుతూ ఉంటారు. H1 అనేది వర్క్ పర్మిట్ వీసా, అలాగే L1 వీసా అనేది లేబర్ వీసా, అలాగే B1 B2 అనేది బిజినెస్ వీసా. B1 అనేది బిజినెస్ వీసా 3 నెలలు కనిష్టంగా కూడా 3 నెలల వీసా ఉంటుంది. అలాగే B2 ప్లెజర్ వీసా అనేది 6 months వరకు కూడా ఎక్స్టెన్షన్ చేస్తుంటారు. కొన్నిసార్లు అవసరాన్ని బట్టి 1 year వరకు కూడా ఆ వీసాని ఎక్స్టెన్షన్ ఇస్తూ ఉంటారు. అయితే యూజువల్ గా మన భారతీయ విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్ సెరమనీకి తమ పేరెంట్స్ ని కూడా పిలుస్తూ ఉంటారు యుఎస్ కి. పిలిచినప్పుడు అప్పుడు B1 B2 వీసాకి పేరెంట్స్ అప్లై చేసుకుంటారు. ఇంకొంతమంది H1 వర్క్ మీద అక్కడ వర్క్ పర్మిట్ మీద యుఎస్ లో సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళు బేబీ బాయ్ డెలివరీ కానీ బేబీ గర్ల్ డెలివరీ ఉన్నప్పుడు తమ పేరెంట్స్ ని పిలుస్తూ ఉంటారు. సో అప్పుడు ప్లెజర్ వీసా అనేది కూడా ఇలా B1 B2. సో తాజాగా
తాజాగా ఇప్పుడు అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు కూడా యుఎస్ ఒక గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో మనం ఇందాక కూడా చర్చించుకుంటున్నాము, చాలా మందిని డీపోర్ట్ చేసి సోషల్ మీడియా పోస్టులు అలాగే ఎవిఎల్ క్రిమినల్ రికార్డ్ ఇవన్నీ వాటన్నిటిని కూడా ట్రాక్ చేస్తూ చాలా మందిని డీపోర్ట్ చేసి ఆయా దేశాలకు కూడా పంపించేసిన విషయం తెలిసిందే. అయితే మళ్ళీ కూడా ఇంటర్వ్యూలో షెడ్యూలింగ్ ని కూడా ప్రారంభించింది. మన ఇండియాలో ప్రస్తుతం బెంగళూరుతో పాటు చెన్నై, హైదరాబాద్ అలాగే ముంబై, ఢిల్లీలలో కూడా యుఎస్ కాన్సులేట్ ఎంబసీలు ఉన్నాయి. ఇక్కడ ఇంటర్వ్యూలు అనేది కూడా షెడ్యూలింగ్ చేసుకుంటారు. కొంతమంది విద్యార్థులు హైదరాబాద్ లో అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి చెందిన చాలా మందికి H1 కానీ అలాగే F1 అప్లై చేసుకునే విద్యార్థులు కొంతమంది అయితే బాంబే స్లాట్స్ బుక్ చేసుకుంటారు, లేకపోతే ఢిల్లీలో అలా ఏదో వస్తుంది అనే ఒక ఆశతోని, అంటే అఫ్కోర్స్ డాక్యుమెంట్స్ తరోగా వెరిఫియాకే పూర్తి స్థాయిలో వీసా అనేది ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి హైదరాబాద్ లో రిజెక్షన్స్ ఎక్కువ ఉంటాయి హైదరాబాద్ ఎంబసీలో అని చెప్పేసి ఢిల్లీ కానీ ముంబైలో స్లాట్స్ పెట్టుకుంటూ ఉంటారు. సో తాజాగా అమెరికా ప్రభుత్వము ఇంటర్వ్యూలు అనేది రీషెడ్యూలింగ్ చేయడం కూడా ఒక రకంగా చెప్పాలంటే అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలనే విద్యార్థుల ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే మన ఇండియన్ విద్యార్థులకి ఒక రకంగా ఒక కొత్త హోప్ వాళ్ళ ఫ్యూచర్ కి క్రియేట్ చేసిందనేది కూడా చెప్పుకోవచ్చు. అయితే వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు సోషల్ మీడియా ఖాతాలని తప్పనిసరిగా తనిఖీ చేస్తామని కూడా వెల్లడించింది. అంటే ఇన్స్టాగ్రామ్ కానీ, ఎక్స్ కానీ, అలాగే థ్రెడ్స్ కానీ, దీంతో పాటు స్నాప్ చాట్స్ కానీ పలు సోషల్ మీడియాకి చెందిన అవి యాప్స్ కూడా ఉన్నాయి. సో వాటిని కూడా చెక్ చేస్తామని కూడా అమెరికా తాజాగా విదేశాంగ శాఖ మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. అయితే సోషల్ మీడియా ఏవైతే పోస్టింగ్స్ ఉంటాయో వాటితో అమెరికాకు వెళ్లే ప్రతి వ్యక్తిని కూడా పూర్తిగా అధికారులు పరిశీలిస్తారు. అధికారులు దరఖాస్తులు కూడా తమ సోషల్ మీడియా ప్రొఫైల్ సెట్టింగ్స్ ను మార్చుకొని పబ్లిక్ ఆప్షన్ పెట్టుకోవాలని కూడా సూచించారు. యూజువల్ గా ఇన్స్టాగ్రామ్ అనేది ఇప్పుడు తరచుగా ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ ని స్నాప్ చాట్ అనేది ఇండివిజువల్ గా చాట్ చేస్తుంటారు. అంటే టెక్స్ట్ కాన్వర్సేషన్ తక్కువగా ఉంటుంది, ఫోటోస్ తీసి పంపిస్తూ ఉంటారు తమ వర్క్ ప్లేస్ లో తాము ఏం చేస్తున్నాము అనేది. యూజువల్ గా అంటే ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఉన్నా సాధారణంగా కార్పొరేట్ లో కూడా తమ కొలీగ్స్ కి ఫోటోస్ తీసి పంపించుకుంటూ ఉంటారు. అయితే ఇన్స్టాగ్రామ్ అనేది ఖచ్చితంగా పోస్ట్ తో పాటు కింద టెక్స్ట్ కూడా ఫార్మాట్ ఉంటుంది. దీంట్లో ప్రైవసీ అకౌంట్, బిజినెస్ అకౌంట్ అలాగే పబ్లిక్ అకౌంట్ అనేది కూడా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ కి చెందిన అలాగే మిగతా సోషల్ మీడియా ప్రొఫైల్స్ కూడా సెట్టింగ్స్ మార్చుకొని పబ్లిక్ ఆప్షన్ పెట్టుకోవాలని కూడా అధికారులు సూచించారు. వీసా దరఖాస్తులకు అనుమతి ఇవ్వచ్చా లేదా అనే దాన్ని అంచనా వేయడం కోసం కూడా వారి ఆన్లైన్ యాక్టివిటీస్, అంటే వాళ్ళు ఏం పోస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారో, ఎలాంటి యాక్టివిటీస్ అంటే ఫన్నీ మీమ్స్ చూస్తున్నారా, లేకపోతే యాంటీ సోషల్ రిలేటెడ్, లేకపోతే వాళ్ళ యాక్టివిటీ ఏంటి అంటే వాళ్ళ లైక్స్, డిస్లైక్స్ ఏంటి అనే దానిపైన కూడా ప్రధానంగా తనిఖీ చేస్తారు. సో యూజువల్ యంగ్స్టర్స్ అందరూ కూడా ఫన్నీ మీమ్స్ గురించి కానీ అలాగే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లైక్లు, డిస్లైక్స్ ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకొని కూడా ఈ ఆన్లైన్ యాక్టివిటీని అధికారులు తనిఖీ చేయనున్నారు. సంబంధిత విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైల్ పరిశీలించిన తర్వాతే వీసా మంజూరు చేస్తారు. అయితే అమెరికాకు వచ్చే విద్యార్థి వల్ల దేశ భద్రతకు ఏ ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాతే వారి అమెరికా విద్యా సంస్థల్లో చదువుకునేందుకు కూడా అనుమతిస్తారు. అప్పుడే వారికి విద్యార్థి వీసా కూడా లభిస్తోంది. సో అయితే ఇటీవల కాలంలో ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన హార్వర్డ్ యూనివర్సిటీ అలాగే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ బి స్కూల్ ఏదైతే ఉందో వీటి అన్నిటికీ కూడా అంటే స్టాన్ఫర్డ్ బి స్కూల్లో ఖచ్చితంగా MBA చదవాలని ప్రతి ఒక్క యావరేజ్ సగటు భారతీయుడితో పాటు అలాగే బిజినెస్ వైపు ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. అలాగే ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించి కూడా డొనాల్డ్ ట్రంప్ వార్షికంగా ఇచ్చే ఏదైతే ఫండ్ ఉంటుందో అలాగే కార్పొరేట్ నుంచి వచ్చే ఫండ్ ని కూడా నిలుపుదల చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే హార్వర్డ్ యూనివర్సిటీలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ర్యాలీలు కానీ అలాగే ప్లకార్డ్స్ ప్లే అవన్నీ కూడా చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు డొనాల్డ్ ట్రంప్ హార్వర్డ్ యూనివర్సిటీకి. సో ఈ నేపథ్యంలో అంటే తన డెసిషన్స్ కూడా కొన్ని మార్చుకుంటున్నారని చెప్పాలి. ఎందుకంటే లాస్ ఏంజల్స్ లో కూడా రీసెంట్ టైమ్స్ లో మనం చూసాము, అక్కడ ఆర్మీని దింపడము అలాగే ఆ ప్రొటెస్టర్స్ అందరూ కూడా ఒక్కసారిగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి నిరసన తెగ తగలడంతో పలు మార్పులు చేర్పులు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈ అమెరికాలో చదువుకునే యూనివర్సిటీలలో, ప్రైవేట్ యూనివర్సిటీలు కానీ టాప్ యూనివర్సిటీలలో ఒక రకంగా చెప్పాలంటే అమెరికా ప్రభుత్వం
ప్రభుత్వానికి రెవెన్యూ జనరేట్ అయ్యేదే భారతీయ విద్యార్థులు అధికంగా అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే యూనివర్సిటీ ఫీజులు కానీ అవన్నీ అంటే $టు రూపీ కన్వర్షన్ లో తీసుకున్న ఈ రోజు మనం సగటున చూసుకుంటే 86-87 రూపాయలు డాలర్ ఉంది. అంటే అమెరికాలో $1, ఇక్కడ ఇండియాలో 87 రూపాయలు. సో థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ లో కూడా యూనివర్సిటీ ఫీజులు అనేవి ఉంటాయి. అవన్నీ కూడా ప్రభుత్వానికి ఒక రకంగా రెవెన్యూ జనరేట్ చేసేటివే. సో ఈ నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే విద్యార్థులు ఎవరైతే యుఎస్ లో మాస్టర్స్ పర్సూ చేసే మాస్టర్స్ కానీ డిగ్రీ కానీ ఎవరైనా పిహెచ్డి పర్సూ చేసే వాళ్ళందరికీ కూడా ఒక రకంగా ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అనుష. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.